నాయకుడు, ఇవాల్టి మన నాయకుడు కరుడుగట్టిన ఒక తెలుగుదేశం పార్టీ వాది అని చెప్పాలి. అంతేకాదు ఆయన డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి చినరాజప్ప గారు. ప్రస్తుతం ఆయన పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరఫున మళ్ళీ బరిలోకి దిగారు. చినరాజప్ప గారు బరిలో ఉన్నారంటే వార్ వన్ సైడ్ అనేది 2014లో ప్రూవ్ అయింది. మరి 2019లో ఆయన మార్క్ ఎలా చూపించబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఆయన ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఒక చోట మనం హోల్డ్ చేయడం జరిగింది. మరి ఆయన మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రధాన ప్రత్యర్థులు ఎవరు, అసలు రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, దేశవ్యాప్త రాజకీయాలు ఎలా ఉన్నాయి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి చినరాజప్ప గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. బిజీగా ఉన్నట్టున్నారు. విజయ్ మరి ఎలక్షన్ కదా. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా చినరాజప్ప గారు అంటే ఒక కరుడుగట్టిన పసుపు మయం, కరుడుగట్టిన టీడీపీ పర్సన్. ఎలా, ఎందుకు అంత తీవ్రంగా అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కార్యకర్తగా ఇలా డిప్యూటీ సీఎం దాకా కార్యకర్తల నుంచి డిప్యూటీ సీఎంగా ఎదగడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే పార్టీ కమిట్మెంటు, వారి ప్రజలకు ఇచ్చిన హామీలు పరిష్కరించడం, అలాగే పార్టీకి శిశుతో పనిచేయడం. దీనివల్ల నాకు ఈ అవకాశాలు వచ్చినాయి. నాకు చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురంలో మరి పిలిచి కూడా సీట్ ఇచ్చాడు. నాకు నేను అడగలేదు, అవ్వకుండా అప్పుడు ఇచ్చినప్పుడు గత ఎన్నికలు ఇచ్చాడు. మరి 5 సంవత్సరాలకు నాకు అవకాశం వచ్చింది, నాకు ఎమ్మెల్యే అవకాశం ఇప్పుడే వచ్చింది, దీన్ని వినియోగించుకోవాలని చెప్పి 5 సంవత్సరాల్లో కూడా కష్టపడి పనిచేసి 5 సంవత్సరాలు 1000 కోట్లు ఖర్చు పెట్టి, సంక్షేమానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను మన్ననలు పొందాను. మళ్ళీ రెండోసారి కూడా సీట్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు అందరినీ కూడా బాగా చేయండి, మీకు ప్రజలు అందుబాటులో ఉండండి, పనులు చేయండి అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చాడు. దాని ప్రకారం మేము ప్రజల్లో ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అభివృద్ధి అంటే మామూలుగా కాదు, ఇలా ఒక పెద్దాపురాన్ని పెద్ద మార్పు తీసుకొచ్చాను. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ ఇప్పటి వరకు ఆ ఓల్డ్గా ఉన్న ఆఫీసులన్నీ కూడా కొత్త ఆఫీసులు కట్టి, డబల్ రోడ్ వేసి, సెంట్రల్ లైటింగ్ పెట్టి ఒక సిటీ వాతావరణం తీసడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు 5 సంవత్సరాల్లో కొంత చేశాను, ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇగో మీరు చూస్తున్నారు, మీరు 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, నేను పని చేస్తాను, 70% పూర్తి చేస్తాను, నాకు ఇంకోసారి 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, ప్రజలకు పడుతుంది. అయితే అండి, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఉప ముఖ్యమంత్రి లేదంటే ఏదైనా మినిస్ట్రీ ఉందనుకోండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా మినిస్ట్రీ మీదే చూపిస్తూ ఉంటారు. కానీ మీరు ఈ విషయంలో చాలా స్వార్థపరులని తెలుస్తుంది. మినిస్ట్రీయే, ఎమ్మెల్యే. నేను ఇప్పుడు అసలు ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు కదా. ముందు ఎమ్మెల్యే నెగ్గాలి. ఎమ్మెల్యే నెగ్గాలంటే ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు సేవ చేయాలన్నది నాది. ఎందుకంటే 35 సంవత్సరాల సర్వీసులో నేర్చుకున్నది ఈవేళ ప్రజల దగ్గర ఉంటే ప్రజలు ఓట్లు వేస్తారు మనకన్నది నేర్చుకున్నాను. దానికే ప్రజలు పనిచేశాను. అభివృద్ధి అందరూ ప్రజలు చూశారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి వేయాలి, అభివృద్ధి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలి రాజప్ప, కానీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. అంటే ఎలా ఉండేదండి ఒక్కసారిగా ఎమ్మెల్యే అవడం, ఒక్కసారిగానే డిప్యూటీ సీఎం? అంటే నేను పదవులు పరిస్థితులన్నీ మీకు అంటే నేను పదవులు తక్కువ చేయటం కదా, పదవులు ఎక్కువే చేశాను. అంటే గ్రామీణ స్థాయిలో మండల ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాను, కార్పొరేషన్ చేయను, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పనిచేశాను, అలాగే ఎమ్మెల్సీ చేశాను. అంటే సమస్యలు ఏంటి, సమస్యలు ఎలా పరిష్కరించాలి, అధికారులు ఎలా చేయించుకోవాలి, అధికారులు కూడా నాకు ఏ పనికి వెళ్ళినా అధికారులు కూడా చేస్తారు, మంత్రులు అందరూ తెలుసుకున్న గురించి మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రిగా చేశారు. అంచేత ఎక్కువ నిధులు తనకు అవకాశం కలిగింది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా నాకు ఇమీడియట్గా పని చేయమని చెప్పి. ఒక్కటి కాదు, నేను ఇంతకు ముందు అన్నట్లుగానే హోమ్ మినిస్ట్రీ, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మళ్ళీ వీటితో పాటు ఇక్కడ నియోజకవర్గంలో జిల్లాలో పార్టీని కాపాడుకోవడం, ఎక్కడ ఏ బ్యాలెన్స్ లేకుండా మీ సామాజిక వర్గాన్ని ఎటు వెళ్ళనీయకుండా కాపాడుకోవడం, ఇన్ని క్యారెక్టర్స్ ఎలా పోషిస్తారు? అదే టైం కూడా ఫుల్ టైం పనిచేసాం. ఇటు కాన్స్టిట్యూన్సీ చూసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉన్నాను, ప్రతిపక్షాలని కానీ సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయానికి నిధులు పట్టుకొచ్చి ఇవ్వటం, అలాగే విశాఖపట్నం నాకు ఇన్ఛార్జ్కి ఇస్తే దాన్ని న్యాయం చేశాను. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి అందరూ నెగ్గాలి అన్నదే తూర్పుగోదావరిలో పార్టీ కష్టపడి పనిచేశాను. నాకు క్యాడర్ బాగా పనిచేసింది. క్యాడర్ గ్రామ స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో క్యాడర్ బాగా పనిచేసింది కదా. నేను పనులు తీసుకొచ్చినప్పుడు ఆ పని పూర్తి చేసి ప్రజలకి అనుగుణంగా మార్చుకోవడం జరిగింది. మార్చుకోవడం వల్ల నాకు ఇలా మంచి అవకాశం వచ్చింది. ఓకే, ముఖ్యంగా పెద్దాపురం మున్సిపాలిటీ అలాగే సామర్లకోట మున్సిపాలిటీ, ఈ రెండింటినీ కూడా చాలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. అంటే మున్సిపాలిటీ వేరు, గ్రామీణ ప్రజలు. మున్సిపాలిటీ గ్రామాల్లో అయితే గ్రామాల నాయకత్వం, పొలిటికల్ పార్టీసు, గ్రూపులు ఉంటాయి. మున్సిపాలిటీలు అయితే అభివృద్ధి చూస్తారు ప్రజలందరూ కూడా. అందుచేత 2 మున్సిపాలిటీలు కూడా, పెద్దాపురం ఓల్డ్ మున్సిపాలిటీ, 100 సంవత్సరాల చరిత్ర మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీని డివిజనల్ ఆఫీసులన్నీ పోతే అన్ని ఆఫీసులు 70% ఆఫీసులు కట్టాను. డబల్ రోడ్ వేసాను, సెంట్రల్ లైటింగ్ వేసాను. అలాగే సామర్లకోట కూడా డబల్ రోడ్ వేసాను, సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చాను. అలాగే ఆఫీసులు కూడా మార్పు తీసుకొచ్చి ఇవాళ మున్సిపల్ ఆఫీసులతో సహా నేను పనిచేశాను. ఇవాళ ప్రజలందరూ కూడా పార్కులు కూడా ఇవాళ చెరువులన్నీ కూడా బాగు చేసి పార్కులు కూడా చేయటం, అలాగే ఏదైతే ఆఫీసులు లేదో ఆఫీసులు తీసుకురావడం, ఇక్కడ 10 సమస్య కూడా క్షుణ్ణంగా అవగాహన చేసి
ప్రజలకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేశాం. అయితే ఇది ఓన్లీ చినరాజప్ప గారికే సాధ్యమా 800 కోట్ల నియోజకవర్గానికి తెచ్చుకోవడం అనేది? అంటే ఇప్పుడు మనకి అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టైము ఎమ్మెల్యేలు అదృష్టం. అందుకే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మార్పు జరగలేదు. ఎందుకంటే జనంలోకి వెళ్ళారు, పని చేశారు కనుక ఇలా అవకాశాలు ఎమ్మెల్యేలకి అవకాశాలు వచ్చినాయి. ఎవరైతే బాగా పని చేసుకున్నాడో, ఎవరైతే ప్రజలతో ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఇలా గెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చాడు, మేము పట్టుకొచ్చాం, మేము పని చేసాం. అందుచేత ప్రజలందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. ఇవాళ ఒక రకంగా చినరాజప్ప గారు చాలా ముక్కుసూటిగా ఉంటారు, అయినా ఒక రకంగా క్యాడర్ అంతా కూడా మీ వెనకే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సామాజిక వర్గాలు రెబల్స్గా దిగుతామనో లేదా మరో కారణమో అంటే పొలిటికల్ రాజకీయాలు వచ్చినప్పుడు చాలామంది ఆశించినప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకు కన్విన్స్ చేసి కూడా బాధ్యత నా మీద ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో క్యాండిడేట్ వెళ్ళి ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆశించారో వాళ్ళందరూ కూడా కవర్ చేసుకోండి. గతసారి అయితే నేను కొత్త అభ్యర్థికి వచ్చాను, అప్పుడు 10 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ 10 మందిని కన్విన్స్ చేసుకుని వాళ్ళందరూ కూడా పని చేయించుకుని నాకు ఈ విజయం సాధించాను. ఈసారి ఒకే అభ్యర్థి ఉన్నాడు, అభ్యర్థిని కన్విన్స్ చేసుకున్నాను, మళ్ళీ విజయానికి వెళ్తున్నాను. విజయం ఖాయమండి. తప్పనిసరి ముందన్నట్లుగా వారు వన్ సైడ్ అనేది ఖాయమా? అనుమానం లేదు కదా, ఎందుకంటే అంత ఫ్రీగా చెప్తున్నా, ఖచ్చితంగా విజయం సాధించాలి. ఓకే అండి, ఇక్కడ ప్రత్యర్థుల విషయానికే వద్దాము. ఇక ఇక్కడ ఉన్న వైసీపీని మీరు ఏ విధంగా పోటీగా భావిస్తున్నారు? ఇప్పుడు వైసీపీ పార్టీకి వచ్చేటప్పటికి మరి 3 క్యాండిడేట్లు మారారు మా పెద్దాపురం నియోజకవర్గంలో. కారణం ఏంటంటే బలంగా రాజప్ప ఉన్నాడు, పనులు చేస్తున్నాడు, బలంగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అని చెప్పి 3 అభ్యర్థులు మార్చారు. అంటే అది ఎంత కష్టంగా మరి అదే చెప్తారు కదా, నెగ్గర అన్నది డిసైడ్ అయిపోయిన తర్వాత మూడో ఊరు వచ్చారు. మూడో వాళ్ళు ఎవరో కాదు, మాకు ఎంపీగా పనిచేసి మొన్నటి వరకు 5 సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసి మరి లోక్సభలో పార్టీ నాయకత్వం వహించిన వ్యక్తి ఈవేళ మనకు పోటీగా వచ్చారు. వచ్చి ఏం చెప్తారంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత పదవి అనుభవించి ఎలా పార్టీ అన్యాయం చేసింది, చంద్రబాబు అన్యాయం చేశాడు, రాజప్ప అన్యాయం చేశాడు అని చెప్తున్నారు. అవు పదవి 5 సంవత్సరాలు కూడా అనుభవించి ఇలా ప్రజలకు తప్పుడు సంకేతం చెప్తున్నారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు ఆరోగ్యం బాగోలేదు, మా కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి ఆయన కోవడం జరిగింది. చంద్రబాబు గారు పిలిచి నేను ఎమ్మెల్సీ చెప్తానని చెప్పినప్పుడు బయటకు వచ్చి ఏమిటో అవన్నీ చెప్పకుండా నాకు ఎవరో అన్యాయం చేసేసారు అందరూ అని చెప్పి ఇలా అన్యాయం అన్నది పార్టీ కష్టపడి పనిచేసింది. మరి 5 సంవత్సరాలు ఎంపీగా మరి ఆయన నేనే పోటీ చేయడం నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పుడు, మరి ఆల్టర్నేటివ్ చేసినప్పుడు, ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, వాళ్ళు మార్చే అవకాశాలు లేనప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినప్పుడు ఎమ్మెల్సీకి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఓకే అండి, ఒక మంత్రిగా కూడా ఎన్నో చూసుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఒక టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది 2 పార్టీల మధ్య, టీడీపీ వర్సెస్. ఇప్పుడు ఏమైనా వేళ పబ్లిక్ తేలరు. చంద్రబాబు నాయుడు గారు గత నెల నుంచి తీసిన కార్యక్రమాలు తీసుకుంటే మహిళలు కానీ, ఓల్డేజ్ పెన్షనర్స్ కానీ, రైతులు కానీ, రిక్షా కార్మికులు కానీ, కాపులు 5% రిజర్వేషన్ కానీ 70% ఇవాళ ఓటైనా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్కి కార్యకర్తలు ఫైట్ చేస్తారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నెల రోజులు ఎలక్షన్ల ముందు తీసుకొచ్చిన పథకాలు అన్నీ కూడా అన్ని ఇంప్లిమెంట్ అయినాయి. మహిళలు డబ్బులు పడ్డాయి, రైతులు డబ్బులు పడ్డాయి, ఓల్డేజ్ డబ్బులు పడ్డాయి. అసలు ఇప్పుడు ఈ జగన్ గారు ఏదో నేను చేస్తానంటే ఈయన చేసి చూపెట్టాడు. అంతేత ప్రజలు నమ్మారు, మాకు డబ్బులు పడుతున్నాయి, మేము తప్పనిసరిగా చంద్రబాబు చేస్తాం, మేము ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టి బాబు మేము చేస్తామని చెప్తున్నాడు. మా పెద్ద కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ మాగాలు చెప్తుంటే మాకు అనుమానం లేదు. అయితే మీకు ఇంకా చాలా కీలకమైన బాధ్యత ఉందండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జగన్ గారు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటారు. ఒక 3 కేసులకి తీవ్రంగా బాబాయ్ కారణం అనేది ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల మీద ప్రభావం ఏమి చూపెట్టవు. ఎందుకంటే ఈవేళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రతిపక్షం పాత్ర ఆయన పోషించలేదు, అసెంబ్లీని పక్క తప్పుకున్నాడు. అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి జరగట్లేదని చెప్పాడు. ఎందుకంటే రాజధాని నిర్మాణం జరిగింది, అసెంబ్లీలో కూర్చొని ఆయన మాట్లాడాడు. కానీ అసెంబ్లీ కట్టలేదని చెప్తున్నాడు. అసెంబ్లీ లేదు, పని లేదు, ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పాడు. అన్ని ప్రాజెక్టులు కానీ పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. 80%, 90%, 60%, 70% అయింది. పట్టిసీమ ప్రాజెక్ట్ అయింది, పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ అయింది, నీరు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా అయింది. మళ్ళీ బాగా జరిగినాయి అంటుంటే ఇది అవినీతి జరిగిపోయిందని చెప్తారు. ఇవాళ ఆయన ప్రతి మాట కూడా ఇవాళ ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే నిజంగా మాట్లాడలేదు. కోడికత్తి కేసు ఆయనకి ఏదో జరిగిన సంగతి చంద్రబాబు నాయుడు అన్నాడు. వివేకానంద రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఆ ఊర్లో పులివెందులో సంఘటన జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు గొడవ ఏదో ఎంక్వైరీ చేయండి, నేను హోంమంత్రి అని చెప్పకూడదు. కానీ ఆ సంఘటన కూడా చంద్రబాబు నాయుడు వేస్తూ ఉందని మాకు సంబంధం ఏంటి? ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి నేర చరిత్ర లేదు. నేర చరిత్ర పార్టీ ఎవరుందంటే వాళ్ళ పార్టీ ఉంది. వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ, ఆయన కానీ నేర చరిత్ర ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. అలాగే కేసుల విషయంలో కూడా మరి 11 కేసుల్లో ఇవాళ కోర్టుకు వెళ్తే శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఇవాళ మమ్మల్ని విమర్శించే అర్హత కూడా నిజంగా నేను చెప్పాలంటే అతనికి లేదని చెప్పింది. అంటే ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ ప్రజలు ఏ దృష్టిలో చూస్తారు? ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. ప్రజలకి ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత జగన్ గారు నిజం మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు పని చేసి చూపెడుతున్నాడు.
ఈయన మాట్లాడుతున్నాడు, విమర్శలు చేస్తున్నాడు అన్నది పోల్చుకున్నారు. జగన్ గారు ఏం మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, జగన్ గారు మాట్లాడిన పనులు ఏం చేస్తున్నాడో ఆయన విమర్శలు చేస్తున్నాడు. అంచేత ప్రజలందరూ కూడా అవగాహన చేసి మాకు పనులు అయినాయి, ఇవాళ ఏ రోడ్డు మీద వెళ్ళినా తారు రోడ్లు అయిపోయినాయి, సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, మంచినీళ్ళు ఇచ్చారు, స్కూళ్ళు ఇచ్చారు, అంగన్వాడీ కట్టారు, పంచాయతీ కట్టారు, ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి చేశారు. సంక్షేమం తీసుకుంటే ఎన్నో సంవత్సరాల కాపులు 5% రిజర్వేషన్ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఆయన ఇచ్చిన హామీలను కూడా అమలు చేశాడు. అంచేత ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి అయితే అభివృద్ధి చేస్తున్నాము, దాని వైపుగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, దేశాలు తిరుగుతున్నాం, ఎన్నో కంపెనీలు కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ హైటెక్ సిటీని నిర్మించిన వ్యక్తిగా చెప్పుకుంటూ వస్తున్నా సరే ఒక లోటు అనేది ఉంది, ప్రత్యేక హోదా అనేది. బట్ ఆ విషయంలో ఏ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది ప్రజలు కోరుకున్నది, డెవలప్మెంట్ అన్నది ప్రజలు కోరుకున్నది. డెవలప్మెంట్ అన్నది నాయకత్వం మీద డెవలప్మెంట్ అవుద్ది, ఒకడేదో చేయాలన్నప్పుడు అవ్వదు. ఈ నాయకుడు ఒక ప్లాన్ విజన్ తోటి ఇలా ఈ ఇండస్ట్రీస్ తీసుకురావాలి, లేదా ఈ జిల్లాలకు ఇవ్వాలి, ఈ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకురావాలి నా ప్లాన్ ఆయన కనుక ఇలా చేశాడు. ప్రత్యేక హోదా అన్నది ప్రజలు కోరుకుంటున్నారు, అది ఇవ్వాల్సింది కేంద్రం ఇవ్వాలి. కేంద్రం మోసం చేసుకుంటూ వచ్చింది. ప్రత్యేక హోదా ఇష్యూ దాంట్లో మేము వ్యతిరేకం కాదు. ప్రత్యేక హోదా మాకు కావాలి, దాంట్లో వెనక్కి వెళ్ళేది లేదు, మేము ఫైట్ చేస్తున్నాం. కానీ ముందు నుంచి ఆ క్రెడిట్ మాకే వస్తుంది. ఎవడ క్రెడిట్ అన్నది కాదు, అవసరం కావాలి. కానీ క్రెడిట్ అన్నది ఇప్పుడు వైఎస్ఆర్కు వీక్ అయిపోయినప్పుడు నేనేదో చేస్తాను రిజైన్ చేస్తాను, రిజైన్ ఎప్పుడు చేశాడు అంటే టైం అయిపోయింది, రేపు పొద్దున ఎన్నికలు జరగకుండా ఉంటాయన్నప్పట్లో ఆయన చేశాడు. అది వాస్తవం కాదు. ఇలా ప్రత్యేక హోదా పక్కన అండి, అలాగే విశాఖపట్నం జోన్ అన్నాడు, జోన్ డివిజన్ పట్టిపోయి జోన్ ఇచ్చాడు. ఇలా కేంద్రం కూడా చాలా ఎగనిస్ట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ఉపయోగించుకోండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఈబీసీని 10% ఇస్తే అందులో 5% కాపులకి ఇచ్చి ఇవాళ చంద్రబాబును ఉపయోగించారు. అలాగే మోడీ, జగన్, కేసీఆర్ ఒకటే అనేది కూడా టీడీపీ బాగా జనాల్లోకి తీసుకెళ్తోంది. అది ఏ విధంగా ఒకటే అనేది ఎందుకు కాదు? ఇలా కేంద్రం చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారు చంద్రబాబుని అనంతోకనాక అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాదా ఇవ్వలేదు, అలాగే వాళ్ళకి జోన్ ఇవ్వలేదు. ఇవన్నీ చిన్న విషయాలు. వాళ్ళ కేంద్రంలో పెద్ద పట్టించుకుంటే పెద్ద కష్టాలు కాదు, ఇవ్వకూడదని ఇవ్వలేదు. రెండు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఇవాళ మా అభ్యర్థుల విషయంలో కూడా బెదిరించాడు. చాలామంది వెనక్కి వెళ్ళారు. వెళ్తే మాకు ఒకటి పోతే ఇంకో నాయకుడు వస్తాడు, ఇంకో నాయకుడు పెరిగాడు, మా ఎన్నికల్లో మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే జగన్ గారు ఉన్నాడు. రోజు కూడా జగన్ కానీ కేసీఆర్ గారు కానీ హైదరాబాద్లో కూర్చుని మా అభ్యర్థులను కూడా వైసీపీ అభ్యర్థులను ఎవరిని పెట్టాలి, ఎవరినో తెలుగుదేశం పార్టీని బెదిరించాలి, ఎవరికి ఇప్పించాలన్న ప్రయత్నం కూడా అక్కడ వైసీపీ అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో జరుగుతుంది అనేది కూడా అది కరెక్ట్. అందులో అనుభవం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతుంటే హైదరాబాద్లో కూర్చొని కేసీఆర్ జగన్ గారు మంత్రాలు జరిపించి ఎవరైతే ఎన్నదో ఎవరైతే బెదిరించాలో జగన్ గారు చెప్పడం, ఆయన ఏమో కేసీఆర్ గారు బెదిరించడం, ఇవన్నీ వాస్తవాలు అందరికీ తెలుసున్నాయి. ఒకటి కాపుల్ని చీలుస్తున్నారు అనేది ఒకటి. అన్ని పార్టీలు కూడా కాపుల మీద కాన్సంట్రేట్ చేశాయి. బీసీల మీద అన్ని పార్టీలు కాపులు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. తలసాని వచ్చి ఎంత మారుతుందో, ఇంకోటి వచ్చి ఎంత మారుతుంది. కానీ కాపుల విషయానికి వచ్చినప్పుడు కాపుల్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి 170 మంది ఉన్నారు. మన పాదయాత్రలో హామీ ఇచ్చిన తర్వాత 170 మంది అలా నిలబడి ఉన్నారు. అంతకుముందు రెండు ఇన్సిడెంట్లో వెనక్కి వెళ్ళారు. మళ్ళీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు వెనక్కి వెళ్ళారు. కాపులు మళ్ళీ ఇస్తానన్నప్పుడు వచ్చారు. మళ్ళీ ఇవాళ 5% ఇచ్చిన తర్వాత మళ్ళీ కమిట్మెంట్గా ఉన్నారు. అంటే కాపులు 70% ఉంటారని నేను చెప్పను. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్లో ఒక అభ్యర్థిని పోటీ చేసినప్పుడు ఆ అభ్యర్థి కాపు అయినప్పుడు కొంత పర్సెంటేజ్ పెరగవచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. కాపులు కూడా ఎక్కువ ఉన్నారు. కాపులు ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మారిపోలేదు. ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ వెళ్ళారు తప్పించి ఒక నాయకుడు కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ ఒక్కడు కదలలేదు. కారణం ఏంటంటే 5% రిజర్వేషన్ మాట ఇచ్చాడు, 1000 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు 4000 కోట్లు ఇచ్చాడు, 2700 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు కాపులు న్యాయం చేస్తున్నాడు. కాపుల పక్కన ఉండాలని చెప్పి ఇవాళ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఓకే, 2014లో ఓవైపు పవన్, ఓవైపు మోడీ చరిష్మా, ఈ రెండు చరిష్మాల్ని వాడుకొనే టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రంలో మోడీ గారు చేస్తానన్నాడు, పవన్ కళ్యాణ్ సాయం చేసాడు. అందులో మేము చెప్తున్నాం, కాదని మేము అంటలేదు. కానీ ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఫైట్ చేయడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ 16,000 కోట్లు డబ్బులు లూట్లో ఉన్నప్పుడు ఇవాళ మారుమూల ప్రాంతాల్లో రోడ్డు అడ్డది ఎలా తెచ్చాడు? ప్లానింగు బాగా చేయాలని ప్లానింగ్ తోటి వెళ్ళాడు. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు. ఇవాళ గ్రోత్ పెంచాడు, అగ్రికల్చర్ గ్రోత్ పెంచాడు. అన్నిట్లోనే గ్రోత్ పెరిగింది. నెంబర్ 1గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని 700 అవార్డులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, పవర్లో కానీ కన్వెంట్లోని. అంటే ఇవాళ చంద్రబాబు విజన్ ఉన్నది కనుక ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. చేత ఇవాళ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇవాళ
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చేయాలి, ఇంకెవడో చేయలేడు అన్నది ఇవాళ గమనించాలి. రైట్. ఇక బీజేపీ విషయంలో మరి ఎలా ఉండబోతోంది? ఫైట్ అయితే ఇక్కడ ఉంది. అంటే బీజేపీ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ సౌత్లో ఉండదు, నార్త్లో ఉండొచ్చు. నార్త్లో కూడా పొలిటికల్ పార్టీస్ ఏ స్టేట్లో బాగా కలిపి పనిచేస్తున్నారో అలాంటి స్టేట్లో బీజేపీ వీక్ అవ్వచ్చు. దాని అంతా ఇవాళ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకి అన్ని రాష్ట్రాలను కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనీ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇవ్వాలని కూడా. దాని మీద కూడా మోడీ గారు కూడా వ్యతిరేకత ఉంది. ఆ రాష్ట్రాల సంగతి, ఆ రాష్ట్రాల్లో వాళ్ళ సమర్థతను బట్టి, ఆ పొలిటికల్ పార్టీస్ని కలటం బట్టి ఇవాళ ఆ రాష్ట్రాలు బలంగా ఉంటాయి. ఓకే అండి. అలాగే మీరు అన్నట్లుగా ఇప్పుడు నోట్ల రద్దు అనేది బీజేపీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకున్నాం. మీరు ఒక డిప్యూటీ సీఎంగా కూడా అక్కడ అందులో ఉండడం వల్ల మీకు ఎక్కువగా తెలుస్తుంది. నాకు తెలిసి సీఎం గారి తర్వాత మీకే తెలుస్తూ ఉండొచ్చు. నిజంగా ప్యాకేజీల విషయంలో బీజేపీ చెప్తాము అని ఎక్కడ ఎంత ప్యాకేజ్ ఇచ్చామనేది ఇప్పటివరకు కూడా ఏ నాయకుడు చెప్పలేదు. ఇప్పుడు మీకు ఎంతవరకు ఉంది అసలు? వాళ్ళు ఇస్తామన్నది ఎంత, ఇచ్చింది ఎంత? ఇప్పుడు అన్నీ కూడా డిస్కషన్ అయ్యింది. ఇప్పుడు ప్యాకేజ్ అంటే బుందేల్ఖండ్ టైప్లో చేయమని చెప్పి ఆ రోజు కోరటం జరిగింది. ఆ టైప్లోనే చేస్తానని చెప్పి అంగీకరించడం, తర్వాత వాదేమో ఇచ్చేయటం, ఏదో కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడుతుంటాం, దాన్ని కూడా లేట్ చేయటం. లేట్ చేయడం ప్రజల్లో కూడా మార్పు వచ్చి ప్రజల్లో కూడా మీరు ఎందుకు ఫైట్ చేయకూడదని చెప్పి ప్రెషర్ రావటం, మనం కూడా వీళ్ళు సరిగ్గా మనకి కోఆపరేట్ చేయట్లేదు, వీళ్ళేదో నాటకం ఆడేలాగా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గమనించడం, అలాగే కేంద్రం నుంచి మనం తప్పుకోవడం, దీని ద్వారా ఫైట్ చేయడం మొదలెట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో కూడా 24 పార్టీని ఏకం చేసి ఈవేళ భారతదేశంలో మోడీ గారి మీద ఫైట్ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్లుగా దేశ రాజకీయాల్లో ఓవైపు యూపీఏ కూటమితో మిగతా విపక్షాలన్నీ వెళుతున్నాయి, మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ మరి కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్న జగన్ గారిని కలుపుకొని చాలా మంది ఉన్నారంటున్నారు. బట్ ఎవరు అంటే ఫెడరల్ ఫ్రంట్ గురించి మన అందరికీ తెలుసు. కేసీఆర్ పెట్టిన ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలుసు. మళ్ళీ నేను జాతీయ రాజకీయాలకు వెళ్తాను, నేను అసలు నేషనల్ పార్టీనే స్థాపిస్తానని చెప్పి ఇవాళ కేసీఆర్ చెప్తాను. అదన్నీ కూడా జరిగేది కాదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా ఈ పొలిటికల్ పార్టీస్ నుంచి కలిపినది పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీఆర్ నాయకత్వం, ఆ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు పెరిగాడు. ఈ నాయకులందరూ కూడా దేశ రాజకీయాల్లో నాయకులందరూ కూడా టచ్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇవాళ అన్ని కొంచెం చంద్రబాబు నాయుడు చెప్తే ఇన్ని పరిస్థితి వచ్చింది కనుక ఇవాళ 24 పార్టీలు ఒక చోటకు వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం. ఒక రకంగా ఇక్కడ ముప్పేట దాడి అనేది పెరిగింది, అన్ని పక్కల నుంచి కూడా అన్ని అస్త్రాలు. ఒక ఎవరైనా బాగా చేసినప్పుడు మేము కూడా నా మీద కూడా ఇప్పుడు దాడి చేస్తున్నారు. బాగా పనిచేసినప్పుడు నువ్వు ఓడించాలనే ప్రయత్నాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కొంతమందికి అభివృద్ధి జరగకూడదు, ఈ అభివృద్ధి జరిగితే మన డిపో మనకి ఉండదు అన్నది వేళ జగన్ గారిది. అంచేత జగన్ మొదటి నుంచి కూడా జగన్ గారు అదే ఆలోచన ఉన్నాడు కనుక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఏదో విధంగా ఈ అభివృద్ధి జరగకూడదని ఇవాళ అవినీతి జరిగిపోతుందని పదే చెప్పాడు. దానికి ఎప్పటికప్పుడు మనం ఖండించి వాస్తవాలను బయట పెట్టాం కనుక ఇవాళ ఆయన డౌన్ అవ్వడం జరిగింది. ఓకే అంటే ప్రజల్లో మీకేమనిపిస్తుంది, ఏ పార్టీకి ఎలాంటి గ్రాఫ్ ఉందనిపిస్తుంది? ఇప్పుడు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 150 సీట్లు వస్తుందని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. దాని తగ్గట్టుగా ముందుకు అడిగేస్తున్నాడు. అంటే 150 సీట్లు నేను కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ప్లాన్ ఎప్పుడు కూడా అవ్వదు. ఆయన గ్రౌండ్ లెవెల్లో పరిశీలించాడు కనుక 150+ అని చెప్తున్నాడు. 150+లో రానాక నాకు అవకాశాలు ఉన్నాయి. ఓకే అంటే దాదాపుగా అన్ని చోట్ల సిట్టింగ్స్కే ఇవ్వడం జరిగింది. అంటే ఒక చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పాడు, ఎవరైతే సిట్టింగ్ సరిగ్గా పనిచేసుకోవడం తీసేస్తానని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త పడ్డాడు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరో కార్యకర్తల్లో కోఆర్డినేషన్ ఉన్నాయి, కానీ పనుల్లో అభివృద్ధిలో ఎక్కడ జరగలేదు. అభివృద్ధిలో అందరూ కూడా పనిచేశారు. కోఆర్డినేషన్లో కార్యకర్తల కోఆర్డినేషన్ ఉందా, కోఆర్డినేషన్ కూడా అవసరమైతే పార్టీయే ఇవాళ కోఆర్డినేట్ చేసి ఇవాళ కార్యకర్తలు నచ్చచెప్పి ఇవాళ సిట్టింగ్లకి మళ్ళీ పనిచేసేలాగా మరి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చి క్లాస్ ఇచ్చి ఇవాళ అందరూ మీరు బాగా పనిచేసుకోండి, కార్యకర్తలు కలుపుకొని చేయాలండి అని చెప్పి ఇలా డైరెక్షన్ ఇచ్చాడు. దాని మీద ఇవాళ మా జిల్లా చూసుకోండి, మా జిల్లాలో బ్రహ్మాండంగా ఉంది. ఓకే అండి, మీరు అన్నట్లుగా ఒకవేళ 150 ఖాయం అంటే బీజేపీ అనవసరంగా టీడీపీతో పొత్తుతో వెళ్ళడం వల్లే 4 సీట్లకు పరిమితం అయిపోయాం, లేదంటే 40 దాకా వెళ్ళేవాళ్ళం అనే కాన్ఫిడెన్స్. ఇప్పుడు అది బీజేపీ ఎందుకు ఆలోచిందో తెలియదు, కానీ ఇప్పుడు కాపురం బాగా జరుగుతుంది. కావాలని ఎడగొట్టుకున్నారు. తెలంగాణలో ముందు తెలుగుదేశం పార్టీ పొత్తు ఖండించుకున్నారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. మరి మోడీ గారు ఏం ఆలోచనో తెలియదు, కానీ మాకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్నాడు. ఆయన నాకు అంటే కేంద్రంలో మనం డబ్బుల కోసం ఫైట్ చేస్తారు, కానీ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మనం కాన్సన్ట్రేషన్ చేసి ఈ అభివృద్ధికి తీసుకురావాలనే ఆలోచన. అందుకే ఇవాళ మీ అందరం కూడా సంతోషంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముఖ్యమంత్రిగా మీ అందరం శాసనసభ్యులుగా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 1000 కోట్లు మామూలు కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేయడం మా అదృష్టం. నియోజకవర్గంలో మరి ఇంత డెవలప్ చేసుకున్నారు, అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తాం. ఇక్కడ రాజకీయాల్లో అసలు మీ కులాన్ని కానీ బీసీలను కానీ ఎక్కడికి ఏ పార్టీలో కూడా వెళ్ళనీయకుండా
కాపాడుకుంటూ మరి ఇంత జాగ్రత్తగా బ్యాలెన్సింగ్గా చేస్తున్నారు. ఇప్పుడు 2019లో మరి క్యాబినెట్లో ఏ స్థాయిలో అండి ఉప ముఖ్యమంత్రి అనేదే మీరు చాలా స్థాయికి వెళ్ళారు, అంతకంటే ఎక్కువ ఊహించడానికి లేదు. నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? నేను ఏమనుకోవట్లేదు, ఎందుకంటే ముందు శాసనసభ్యుని ఎక్కినప్పుడు ఆయన ఇష్టం, కానీ నేను అసలు ఏ పోటీ అడగను, ఏమి అడగను. ఎమ్మెల్యే కూడా 5 సంవత్సరాలు అవకాశం చేసుకున్నాను, మళ్ళీ ఆయనే పిలిచి ఇచ్చాడు మాకు. నేను ముందు పని చేయడమే నా ధ్యేయం, కానీ పదవుల గురించి ఆలోచన. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మాకు, ఈ తోట మన ఎంపీ నరసింహ గారు ఉన్నారు, ఆయనకి ఎంపీగా పనిచేశాడు, కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మాకు పనిచేశాడు. పని చేయనంటే ఆయన నేను పోటీ చేయనని చెప్పాడు. పోటీ చేయనంటే ఎమ్మెల్యే చేస్తానని చెప్పాడు, సాటిస్ఫై అవ్వలేదు. ఆవిడ భార్య చేత వైసీపీకి వేయించాడు. అంటే కొంతమంది నాకు పదవి కావాలనుకుంటారు. మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా పార్టీకైనా పనిచేస్తాను, పార్టీ ద్వారా కూడా ప్రజల సేవ చేస్తాను ఉన్న మనిషి నేను. పదవులతో సంబంధం పదవులు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, నియోజకవర్గం విషయంకి వస్తే దాదాపుగా ఎంత చేసుకోవాలో అంత చేసుకున్నారు మీ నియోజకవర్గానికి. ఫ్రాంక్గా ఒక రకంగా విపక్షాలు కూడా ఆ విషయంలో పెద్ద పొడుపులు చేయట్లేదు, ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి, ఓవర్ నైట్ అయితే అయ్యే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇంకా మీ దృష్టిలో ఉన్న ఒక సమస్య ఉంది, మళ్ళీ మనం ఇది చేసుకోవాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు కూడా నేను నియోజకవర్గానికే 70% చేయాలనుకున్నాను. ఇప్పుడు 170-60 చేశాను. ఇంకో 5 సంవత్సరాల అవకాశం అయితే 70% చేస్తాను. ప్రజలకు అదే చెప్తాను. మీరు చూసారు, నేను ఒక 160 చేసాను నేను వచ్చిన 5 సంవత్సరాలని. ఇంకో 40% చేయాలి, ఇంకో 5 సంవత్సరాల అవకాశం 70% చేస్తాను. అదే చెప్తాను. ప్రజలు కూడా మాకు పనే కావాలి, మీకే నెగ్గింతో మీకు ఖచ్చితంగా 70% చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్ విషయంలో మరి ఇక్కడ ఉన్న వ్యవసాయానికి ఇంకా ఎంత చేసుకోవాల్సి ఉంది? ఎంత అన్నదాత సుఖీభావ ప్రవేశపెట్టినా సరే ఇంకా ఏదో అంటే రైతాంగం ఆశించిందంటే కరెక్ట్ టైంలో వాటర్ ఇవ్వాలి, వాటర్ అందుబాటులో తీసుకురావాలి, పెట్టుబడి తగ్గించాలి. పెట్టుబడి అంటే ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు పెరిగిపోతాయి కనుక పెట్టుబడి తగ్గి, అందుకే జీరో బేస్డ్ బడ్జెట్ పెట్టి వ్యవసాయానికి మన వ్యవసాయానికి ఆవు మూత్రంతో ఇవాళ దాన్ని ఎంకరేజ్ చేస్తే పెట్టుబడి తక్కువగా ఉంటుంది అని చెప్పి మార్కెటింగ్ మన గవర్నమెంటే కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇవాళ గవర్నమెంట్ కొడుతుంది. అంటే రైతుకి ఇబ్బంది లేకుండా చేసింది. అంతే పనిముట్లు అలాగే ట్రాక్టర్ కావాలా, లేకపోతే స్పేర్ కావాలా, లేకపోతే ఇంజిన్ కావాలా అనేది రైతులకు ఇస్తుంది. అలాగే 9-7 గంటలు కరెంట్ ఇస్తుంది. రైతాంగాన్ని మెట్ట ప్రాంతంలో అది బాగా ఉపయోగపడుతుంది. అంచేత రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒక రకంగా అభివృద్ధి అనేది అడుగులు వేస్తూ ఉంది. ఈ క్రమంలో మరో పార్టీ కనుక వచ్చింది అంటే అభివృద్ధి కుంటుపడుద్ది అనేది కూడా టీడీపీ తీసుకెళ్తుంది. మేమని కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రాన్ని నడిపించి కూడా చంద్రబాబు నాయుడు తప్పించి ఎవడో లేదు. ప్రజలు ఆలోచించి ఓట్లేసి నెగ్గించారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా అది నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు మళ్ళీ అదే దృష్టిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం మిగిలిన పనులు. రాజధాని ఉంది, ఈ రాజధాని చంద్రబాబు నాయుడు రాకపోతే ఈ రాజధాని ఎక్కడికి పోతుందో తెలియదు, ఈ ప్రాజెక్టులు ఎక్కడికి పోతాయో తెలియదు, ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందో తెలియదు. ఇవన్నీ ఆలోచిస్తున్నారు అందరూ. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి వస్తే మాకు న్యాయం చెబుతాను అన్నాను. రైట్, మీరు ఒక మాట అయితే ఇక మరి దాటివేశారు. ఎంత నెంబర్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారికి? అంటే నేను ఇప్పుడు అది చెప్పాను కదా, మరి వైసీపీ తెలుగుదేశం అయితే నేను క్లియర్ ఫైట్ చేయడానికి నేను అవగాహన ఉంది. నాకు జనసేన ఇచ్చారు. జనసేన క్యాండిడేట్లు కూడా ఎవడు బలమైనడో ఎవడు బలమైన అంత నేమున్నవాడు ఎవడో కనపట్లేదు. అసలు జనంలో తీర్చుకోగలరా అన్నది నాకు నమ్మకం కలగట్లేదు. దాన్ని బట్టి చెప్పగలిగితే ఆ జనసేన ఎంత సీట్కి వెళ్తుంది, మాది ఎంత నష్టం అవుతుంది, మాకు ఎన్ని ప్లస్లు అవుతాయి అయినా తెలియాలంటే ముందు జనసేన పొజిషన్ నేను అవగాహన చేసుకోవాలి. జనసేన నిన్నే వచ్చారు, మొన్నే వచ్చారు, వీళ్ళందరూ కూడా వస్తే కానీ ఇంకా 4-5 రోజుల్లో నేను సీట్ల అసెస్మెంట్ కూడా చేసి చెప్పగలుగుతాను. చినరాజప్ప గారికి నియోజకవర్గంలో ఒక హీరో వస్తే ఎలాంటి ఇమేజ్ ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ? నేనంటే జనం పని చేస్తాడో కష్టపడతాడో చెయ్యట్టుకుంటే కూడా వచ్చేస్తాడు అన్నది ప్రజల నమ్మకం. నేనేది పదవి వచ్చింది ఎమ్మెల్యేగా ఉన్నాను, లేదా మంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా ఆ హోదా చూపించి కానీ ప్రజలందరూ ఉంటాను కనుక నాకు ప్రజలందరూ నాతో ఉంటున్నారు. ఏమంటున్నారండి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా చేశాడు, మీరు మాకు మైళ్ళ దగ్గర రావక్కర్లేదు, మేము 70% చేస్తామని చెప్తున్నారు. అలాగే మేము ఎలాగైనా తప్పదు కనుక నేను ప్రచారంలో కూడా నెంబర్ 1 ఉన్నాను. అన్ని గ్రామాలు తిరిగేస్తున్నాను. నేను మా ప్రత్యర్థులు తిరగలేరు, నేను తిరుగుతున్నాను కనుక నాకు ఇంకా నేనంటే ప్యాచ్ వర్క్ ఏం అవసరం లేదు. అందరూ నాతో ఉన్నారు, కార్యకర్తలు నాతో ఉన్నారు, ప్రజలు నాతో ఉన్నారు కనుక నడనంటే నట్టం వెళ్ళిపోవటం అంతే. వాళ్ళకి కార్యకర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, నిలుపుకుంటున్నారు ఇప్పుడు అంతా. రైట్ అండి, హోం మంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా మీ మార్క్ అయితే ఈ 5 ఏళ్ళు చూపించుకున్నారు. ఇలా మరికొన్ని చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకు సమయాన్ని కేటాయించినందుకు. చినరాజప్ప గారు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా
టీడీపీ మళ్ళీ విజయం సాధించడం ఖాయం, మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే వస్తుంది అని చెప్తున్నారు. ఇక హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తాను ఎన్ని చేయాలో అన్ని చేశాను. ఇక ఎమ్మెల్యే గెలిస్తే గానే నాకు ఈ పదవులన్నీ వచ్చాయి కాబట్టి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఒక ప్రజల్లో ఒక్కడిగా ఉంటాను, చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉంటారు కాబట్టి నాకేమి ఈ పదవులు ఇవన్నీ కూడా అసలు అలంకారాలే కాదు అని చెప్తున్నారు. రైట్, ఇవాళ మన నాయకుడు హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే అయిన చినరాజప్ప గారు. కీప్ వాచింగ్ HM TV.